ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23 నుండి 24 వచనాలు చదువుతున్నాను. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమెన్. మన అతిశయ కారణం దేవుడు మాత్రమే అయి ఉండాలి. ఎందుకంటే మనం కొన్ని విలువైన వస్త్రాలు లేక నగలు వేసుకున్నప్పుడు ఆ నగలు అతిశయించవు. వాటిని తయారు చేసిన వాళ్ళు మాత్రమే వాటిని చూసి గర్వంగా ఫీల్ అవుతారు. ఈ సృష్టినంతటిని దేవుడు కేవలం మాటతో తయారు చేశారు. కానీ దేవుడిచ్చిన జ్ఞానంతో మనిషి కొన్ని అద్భుతమైన వాటిని తయారు చేశారు, కనిపెట్టారు. ఈ జ్ఞానాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు, కానీ కృతజ్ఞత చెల్లించాలి.